తీసుకోవాలని చెప్పి బాధ్యత మీ పైన ఉంది. రేట్ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. వెంటనే అది చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని ద్వారా ముఖ్యమంత్రి చెప్పిన మాటల అబద్ధాలని, రుణమాఫీ మొత్తం చేసినమనే మాట మాట్లాడితే అది వాళ్ళకి సిగ్గుచేటనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ, రైతులపైన పోలీసులు చేస్తున్న దమనకాండను ఆపాలని, వెంటనే దీనిపైన ఒక శ్వేతపత్రం ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. మొత్తం క్లియర్గా మీరు అనుకుంటున్న ప్రకారం, మీ నామ్స్ ప్రకారం, మీ నిబంధనల ప్రకారం ఎంతమంది రైతులు మిగిలి ఉన్నారు, ఇంకా ఎన్ని డబ్బులు ఇవ్వాల్సినవి ఉన్నాయి, మొత్తం వివరాలు స్పష్టంగా వెంటనే ప్రజలకు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా చేస్తాం. చేయకుండా ఎట్లుంటాం? చేయకుండా ఉండే సమస్య లేదు. ఎట్టి పరిస్థితులలో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులు దాన్ని అక్కడ ఉంచాం, తీస్తాం. అక్కడ ఆ జాగలో ఏది పెడితే కరెక్టో అదే పెడతాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా, తెలంగాణ చరిత్రకు ప్రతిబింబంగా ఏది పెట్టడం కరెక్ట్ అని భావిస్తామో ఆ రోజు ప్రజలు భావిస్తారో అదే పెడతాము. అందులో సందేహం ఏం లేదు. తెలంగాణ తల్లి విగ్రహం అని మేము ఆ రోజు ప్రకటించినాం. క్లియర్గా స్పష్టంగా చెప్పినాం. అమరజ్యోతి ప్రారంభం రోజు చెప్పినారు కేసీఆర్ గారు. ఇది దాంట్లో చర్చే లేదు. 10 ఏళ్ల కింద ఉంది ఆ సెక్రటేరియట్. ఎవడో తెలియదు కూడా మాట్లాడినాడు. సెక్రటేరియట్ కట్టిందే మొన్న. సెక్రటేరియట్ కట్టి అమరజ్యోతి పూర్తయినాడే చెప్పారు కేసీఆర్ గారు. అది ఈసారి రాగానే పెట్టుకుందాం అనుకున్నాం, మంచిగా ఒక పండుగ చేసుకుందాం అని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు దొంగలు వచ్చి కూర్చున్నారు, తెలంగాణ ఆత్మలేని వాళ్ళు వచ్చి కూర్చున్నారు, తెలంగాణ ద్రోహులు వచ్చి కూర్చున్నారు అక్కడ. అది దురదృష్టం. తెలంగాణ ద్రోహులు వచ్చి కూర్చున్నారు, దురదృష్టం. తెలంగాణ ఆత్మ లేని వాళ్ళు, తెలంగాణ ఉద్యమ సంబంధం లేని వాళ్ళు, తెలంగాణ ఆకాంక్షలు తెలియని వాళ్ళు వచ్చి కూర్చోవడం వల్ల ఇది జరుగుతుంది. ఏమిటికండి రాజీవ్ గాంధీ అసలు రాజీవ్ గాంధీ అనే ఆయనకు తెలంగాణ పదం తెలుసా? ఎప్పుడైనా ఆయన ఉపన్యాసాలలో ఎక్కడైనా ఆయన జీవితకాలంలో తెలంగాణ పదాన్ని ఉచ్చరించినట్టు ఎక్కడైనా చూపిస్తారా? తెలంగాణకు ఆయన ప్రత్యేకంగా ఏమైనా నిధి ఇచ్చిపోయింది ఏమన్నట్టు చూపిస్తారా? తెలంగాణకు ఆయన పీరియడ్లో ఏమైనా ఒక ప్రత్యేకమైన ఒక అభివృద్ధి కార్యక్రమమో ఇంకేమైనా పథకం ఇచ్చింది ఏమైనా చూపిస్తారా? ఎట్లా రిలేటెడ్ తెలంగాణకి? మేము రాజకీయ కక్ష సాధింపుల్లో ఉండకూడదు, గత ప్రభుత్వం ఏదో పెట్టుకోనియండి అని చెప్పి దేని జోలికి పోలే మేము. వాస్తవానికి ఆనాడే ఉద్యమకారులు కాసు బ్రహ్మానంద రెడ్డి గారి విగ్రహం పీకేస్తాము అని చెప్పేసి పోయినరు.